చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కొందనాలు, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నారు. ఎత్తబడిన కానుకను కూడా మీరు చూశారు. గుప్పులు ఇప్పిన ప్రతి హస్తాన్ని దీవించండి, నూరెట్లుగా ఫలం తిరిగి వారికి అనుగ్రహించండి. ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, సమర్పణలు ఇస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. నీ స్వరం నన్ను ఆశపడుతున్నాం. మీరు మాట్లాడితే బ్రతుకుతాం. అయ్యా మీరు మాట్లాడి బ్రతికించండి. నిష్ప్రయోజకుని బట్టి వాడిని రిక్తుడను నీ పాదాలు చెందుతున్నాను. నన్ను కేవలం నీ నోటి బూరగా మార్చుకొని మీరే మాట్లాడుకొని మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయమని యేసయ్యా నిన్ను బహుగా ఇచ్చిస్తూ నీ పాదాల మట్టుకు తగ్గించుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలో జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము కలవాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమిటండి చెడిపోతాడు. మూర్ఖులతో సహవాసం అంటే స్నేహం చేసేవాడు చెడిపోతాడు. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం కలవాడు అవుతాడు. అంటే మనం ఎక్కువ ఎవరితో సహవాసం చేస్తామో వారి యొక్క గుణాలు, లక్షణాలు కొన్ని మనకు వస్తాయి. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని శాస్త్రం ఉంది. హల్లెలూయా. కాబట్టి సహవాసం అనేది, నేను చాలామంది ముసలి వాళ్ళని చూస్తూ ఉంటాను. ముసాలు అయిపోయిన భార్య భర్తలు చూస్తే ఇంచుమించు వాళ్ళ పోలికలు ఇంచుమించు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. ఒకే రకమైన పోలికలు వాళ్ళకి వచ్చేస్తాయి. అంటే అన్ని సంవత్సరాలు వారు కలిసి జీవించడాన్ని బట్టి వారి పోలికలు, వారి హావభావాలు, వారి యొక్క మాటలు ఇంచుమించు ఒకేలాగా అయిపోతాయి. కాబట్టి ఎక్కువ ఎవరితో సహవాసం చేస్తాం వాళ్ళ పోలికలు మనకు వస్తాయి, వాళ్ళ మాటలు మనకు వస్తాయి. కాబట్టి ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఏ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ కమ్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ హ్యాస్ గాన్ అవుట్ అని ఫ్రెండ్షిప్ గురించి ఒక స్లోగన్ చెప్పాడు. ఏంటంటే, ప్రపంచమంతా నిన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, నీ బంధువులు, నీ యొక్క స్నేహితులు, నీ దగ్గర వారు అందరూ నిన్ను బట్టి అందరూ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, నీ పరిస్థితిని బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, నీకున్న అప్పులో, సమస్యలో, లేకపోతే నీకు వచ్చిన చెడ్డ పేరుని బట్టో అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అటుపక్క నుంచి ఒకడు నీ దగ్గరికి వస్తాడు కదా, ఆడే నీ స్నేహితుడు అని చెప్పాడు. అందరూ వెళ్ళిపోకుండా నీ దగ్గరే ఉండి నిన్ను వెన్ను తట్టేవాడు నీ స్నేహితుడు. కాబట్టి స్నేహితుడు మనందరికీ తెలుసు. యోబు గ్రంథంలో యోబుకి 3 స్నేహితులు ఉన్నారు కదండి. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 2:11 చదవం. షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అని యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలనన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండేది. 7 దినములు రాత్రి పగలు పడుకోకుండా, తినకుండా, తాగకుండా యోబుతో పాటు 7 రాత్రి పగలట అలా కూర్చొని ఉండిపోయాడు ఏడుస్తూ.
ఏమండి, వారు వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారట. యోబుకు వచ్చిన కష్టం చూసి, యోబుకు వచ్చిన బాధ చూసి, యోబుకు ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూసి వారట తమ తమ స్థలములను విడిచి వచ్చారట. ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు స్నేహితులు. చిన్నప్పుడు స్నేహితులు ఎవడు ఆ ఊర్లో ఒకడు, ఆ ఊర్లో ఒకడు, ఆ ఊర్లో ఒకడు, వీళ్ళందరూ కలిసి వచ్చారట. కలిసి వచ్చి యోబుని చూసి అతన్ని పోల్చలేకపోయారట. ఎందుకంటే యోబు ఆ సమయంలో ఎలాగైపోయాడంటే చాలా వ్యాధిగ్రస్తుడైపోయి శరీరం అంతా చితికిపోయి పుల్లు చీము కారుతూ ఆయన శరీరం అంతా కూడా పాడైపోయిందట. భార్య కూడా అతని దేహాన్ని చూసి, ఆయన పరిస్థితిని చూసి, ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోవచ్చు కదా, దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అని అడిగింది. అంటే ఆవిడ చెడ్డదే కాదు, భర్తను ఒకప్పుడు చూసిన ఆ స్థితిని చూసి, ఇప్పుడు చూన్న స్థితిని చూసి ఆమె చాలా బాధపడుతూ, ఇలా బ్రతికే కంటే చచ్చిపోతే మంచిది నా భర్త అనుకుందట. అటువంటి పరిస్థితిలో ఒక యోబు వెళ్ళిపోయాడు. యోబు అంటాడు, నా పనివారు నన్ను చూసి అసహించుకుంటున్నారు, నేను పిలిస్తే ఎవడు రావట్లేదు, దూరం దూరంగా తప్పుకొని వెళ్ళిపోతున్నారు అంటాడు. తన కనుసన్నల్లో ఉన్న ఏ ఒక్కడు కష్టంలో ఉన్నా యోబు చూస్తూ ఊరుకోలేదట. వస్త్రహీనుడు కనబడితే వస్త్రాలు ఇచ్చినట్ట, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాడట. ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టలేదు, విధవరాలను విడిచిపెట్టలేదు, పేద పిల్లలను విడిచిపెట్టలేదు, అందరికి సహాయం చేస్తూనే వచ్చాడు. అటువంటి యోబు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రావట్లేదు, పిలిస్తే పారిపోతున్నారు. ఆయన చూడడానికి అసహ్యం వేస్తూ ఉంది. ఆయన శరీరం అంతా పాడైపోయింది, వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో స్నేహితులు వచ్చారు చూడడానికి, పోల్చలేకపోయారు. ఒకప్పుడు రాజులాగా మహారాజులాగా ఉన్నటువంటి యోబు చాలా బూడిదలో కూర్చొని, ఏమండి, తల మీద బూడిద వేసుకొని చిల్ల పెంక పెట్టుకొని ఆయన శరీరాన్ని గీచుకుంటూ ఉన్నాడు. ఆ స్థితిని చూడలేక ఆ స్నేహితులట ఎలుగెత్తి ఏడ్చారట, బూడిద తల మీద చల్లుకొని. 7 దినాలు రాత్రి పగళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ఏడుస్తూ యోబుతో పాటు ఉండిపోయారట. ఎంత ఆదరణ దొరుకుతుందండి ఒక స్నేహితుడికి, అంతకంటే ఏం కావాలి? తన కష్టాన్ని పంచుకోవడానికి, తన బాధలో తనతో పాటు పక్కనే కూర్చొని ఒకరు ముగ్గురు స్నేహితులు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. అటువంటి స్నేహితులు ఉండాలి. మనం ఎప్పుడు స్నేహం అనగానే మనకు గుర్తొచ్చేది దావీదు, యోనాతాను. అద్భుతమైన స్నేహం వాళ్ళిద్దరిది. యోనాతాను రాజు కొడుకు, దావీదేమో సామాన్యమైన గొర్రెల కాపరి. ఎప్పుడైతే గొలియాతును చంపాడో యోనాతాను హృదయం అట దావీదు హృదయంతో కలిసిపోయిందట. చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అక్కడ. 1 సమూయేలు 18 మొదటి వచనం. చూడండి, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను భావించుకొని అతన్ని ప్రేమించాను. చూడండి 3వ వచనం చదవండి. భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. యోనాతానట ఏమండి, తన ప్రాణ స్నేహితుడని దావీదుని ఎంచుకొని అతన్ని ప్రేమించి అతనితో నిబంధన చేసుకున్నాడు. మన ఇద్దరం స్నేహితులుగా ఉందాం, చచ్చిపోయే వరకు మన ఇద్దరం స్నేహితులుగా ఉందాం అని ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారట. నిబంధనకు గుర్తుగా యోనాతాను ఏం చేశాడట,
తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాడు. స్నేహం అంటే ఏంటంటే ఉన్నవాడు ఏమండి లేని తన స్నేహితునికి ఇవ్వడం. తన దుప్పటి, తన నడికట్టు, తన ఇంకేంటి కత్తి, తన విల్లు దావీదుకి ఇచ్చాడు. దావీదు పేదవాడు కనుక, సామాన్యమైన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు కనుక, గొర్రెలు కాపరి కనుక అతని దగ్గర లేనివి ఈ స్నేహితుడు అతనికి ఇచ్చాడు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు చిన్నప్పుడు. ఆడేం చేసేవాడంటే ఆడ డబ్బులు తీసి 2 భాగాలు చేసి ఒక భాగం నా జేబులో పెట్టాడు, ఒక భాగం దాని జేబులో పెట్టుకునేవాడు. ఇంకొక స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఏంటంటే ఆయనే డబ్బులు ఖర్చు పెట్టేవాడు. నా చేత ఒక పైసా కూడా ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. ఎప్పుడైనా ఆయన దగ్గర డబ్బులు లేకపోతే నా డబ్బులు తీసి ఆయన జేబులో పెట్టుకుని ఆయన ఖర్చు పెట్టేవాడు, కానీ నాతో ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. ఇలాంటి ఫ్రెండ్షిప్లు ఉంటాయి చాలామంది. ఇప్పుడు నేను 10th క్లాస్ అప్పుడు, అంటే 80లో నేను 10th క్లాస్ చదువుతున్న ఫ్రెండ్ ఆయన. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేసి బలవచ్చు అని అడుగుతాడు. అంటే పర్లాకిమిడిలో ఉంటాడు, ఒరిస్సాలో ఉంటాడు ఆయన, తెలుగు ఆయనే. బాగున్నారా అని అడుగుతాడు. ఒక్క నిమిషం, బాగున్నారా, బాగున్నా, పిల్లలు బాగున్నారా, మిస్సెస్ బాగున్నా, ఓకే 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 పెట్టేస్తాడు ఫోన్. అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాడు. మా ఇద్దరికి చాలా గ్యాప్ వస్తే ఒకరోజు నేను ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాను. కారు వేసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడ ఉంటాడో తెలియదు, ఊరి పేరు ఒకటి తెలిసి వెళ్ళిపోయాను. ఆయన ఊరు వదిలి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ దారిలోనే ఎవరో నాకు అడ్రస్ చెప్పి పలానా దగ్గర ఉంటాడంటే అక్కడికి వెళ్ళి ఆయన కలిశాను. మళ్ళీ మా ఫ్రెండ్షిప్ వేరైపోయిన మా ఫ్రెండ్షిప్ తిరిగి కలిసింది. స్నేహం సృష్టిలో చాలా మధురమైంది అని పిలుస్తారు. కానీ చాలా స్నేహాలు ఎక్కడ అయిపోతాయంటే పెళ్లితో అయిపోతాయి. అవునా కాదా? పెళ్ళి అయిపోగానే స్నేహం అంతవరకు ఉన్న స్నేహాలన్నీ ఆగిపోతాయి. ఇంకా భర్త పిల్లలు లేదా భార్య పిల్లలు ఇదే బంధం అయిపోతుంది. స్నేహాలు అప్పుడప్పుడు ఎక్కడైనా కలిస్తే హాయ్ బాయ్ తప్ప అంత స్నేహాలు ఉండట్లేదు. ఎక్కడో రేరు. ముసలైపోయే వరకు ఉండే స్నేహాలు చాలా తక్కువగా కనబడతాయి. కానీ ఇద్దరు సమాన వయస్కులే స్నేహితులుగా ఉండక్కర్లేదు. ఏ వయసుతో ఉన్న స్నేహం చేయొచ్చు. మొన్న సావిత్రమ్మ గారు మెమోరియల్ డే అయితే ఆ పుష్ప చెప్తుంది, సావిత్రమ్మ గారు నేను బాగా ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్స్ లాగా ఉండేవాడు. ఆవిడ వయసు ఈవిడ వయసు ఏమండి. మా అమ్మగారు మా పాస్టర్ అమ్మగారితో స్నేహం, వాళ్ళిద్దరు కలిసి సినిమాలకు వెళ్ళేవారు. అప్పుడు చిన్నపిల్ల 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కలిపి సినిమాలకు వెళ్ళిపోయారు. స్నేహం వయసుతో సంబంధం లేదు, మనసులు కలాలి, అభిరుచులు కలాలి, ఒకరికొకరు ప్రేమించుకునే ఆ మనసు ఉండాలి. వారి ఫ్రెండ్షిప్ నిలబడుతుంది. చాలామంది ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు, కానీ మనసులు కలవు. చిన్న చిన్న విషయాలకి దెబ్బలాడుకుంటారు. పార్టీల దగ్గరికి వచ్చేసరికి, ఫ్యాన్స్ ఆ దగ్గరకు వచ్చేసరికి ఒకరొకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. అభిరుచులు వేరుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఈరోజు ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, ఇక్కడ చూస్తే 12వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడు కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు. అంటే నిజమైన స్నేహం ఏంటంటే తన స్నేహితుల కోసం అవసరమైతే ప్రాణం పెట్టాలి. ఈ మాట చెప్పిన యేసు ప్రభువే
ఏమండి కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరు నేను ఒక్కడే మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభువే తన శిష్యుల్ని దాసులని ఇక మీద మిమ్మల్ని పిలవను, ఇక మీదట మీరు నా ఫ్రెండ్స్ అన్నాడు, మీరు నా స్నేహితులు అన్నాడు. అంటే యేసు ప్రభు తన శిష్యులను తన స్నేహితులుగా చేసుకున్నాడు. అంటే శిష్యులతో ఏ మాట చెప్పాడో మనకు కూడా అదే మాట చెప్తున్నాడు. దేవుడు తన హృదయాన్ని, తన ప్రేమను ఎవరికైతే వెల్లడిపరుస్తాడో, ఏమండి, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నా. అంటే దేవుడు ఎవరికైతే భవిష్యత్తును గురించి చెప్తాడో, లేకపోతే తనకున్నటువంటి ఆలోచనలు రివీల్ చేస్తాడో వారిని స్నేహితులు అని పిలుస్తాడు. అంటే ఇంట్లో పనులకు మనం అన్నీ చెప్పం. ఎవరికి చెప్తాం? స్నేహం చేసే వాళ్ళతో ఏమీ దాచుకోకుండా అన్నీ చెప్తాం. అలాగే యేసు ప్రభు కూడా ఏమీ దాచుకోకుండా అన్నీ తన స్నేహితులకు చెప్పాడు, తన శిష్యులకు చెప్పాడు. ఈరోజు మనకు కూడా తన వాక్యం ద్వారా అన్నీ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనకు స్నేహితులు అని వాక్యం చెప్తా ఉంది. ఎవరు స్నేహితులు అంటే ఏమండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. అందరి స్నేహితులని పిలుస్తున్నాడు, కానీ మీరు స్నేహితులై ఉండాలంటే నేను ఆజ్ఞాపించిన వాటిని చెయ్యాలి. ఏంటి ఆయన ఆజ్ఞాపించాడు? ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరిని ప్రేమించవలని అంటేయే నా ఆజ్ఞ. 12వ వచనంలో ఏముంది? నా ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అదే నా ఆజ్ఞ. ఆజ్ఞను మీరు పాటిస్తే మీరు నా స్నేహితులు అవుతారు. సింపుల్ సూత్రం. అంటే ప్రేమ కలవాడే యేసు ప్రభు యొక్క స్నేహితులు అని అర్థం. అందరినీ యేసు ప్రభులో మనం ప్రేమించలేం, కానీ కొందరినైనా ప్రేమించాలి. అందరినీ యేసు ప్రభులాగా మనం ఆదరించలేం, కానీ కొందరినైనా ఆదరించగలగాలి. ఆయన ఆజ్ఞాపించి వాటిని మనం చేస్తే మనం ఆయన స్నేహితులుగా ఉంటాం. కాబట్టి మిమ్మల్ని ఇక దాసులని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 1:9 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. చూడండి, మన తండ్రి అయిన దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడట? తన కుమారుని సహవాసమునకు పిలిచాడట. అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు మనల్ని పిలిచాడు. అంటే తన కుమారుడితో స్నేహం చేయడానికి మనందరినీ దేవుడు పిలిచాడు. అంటే యేసుక్రీస్తుతో మనము సహవాసం చేయాలి, యేసుక్రీస్తుతో మనము కలిసి ఉండాలి. చూడండి, 1 యోహాను 1:7 చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వెలుగులో నడిస్తే నువ్వు చీకటిలో నడవకూడదు. యేసు ప్రభు వెలుగులో నడుస్తుంటే నువ్వు వెలుగులో నడుస్తున్నావు అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? అన్యోన్య సహవాసం గలవారు. మీకు అర్థమవుతుందా? ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. అంటే అర్థం ఏంటి? ఆయన వెలుగులో నడడం అంటే ఆయన వాక్యములో నడవడం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడం. ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడిస్తే ఆయనతో మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉంటాం.
అంటే దేవునితో ఎక్కువ స్నేహం కలవారమై ఉంటాం. కాబట్టి ఆయనతో స్నేహం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన వెలుగులో మనం నడిస్తే మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. చూడండి యాకోబు పత్రిక. ఎవరో పాటలు పాడుతున్నారు. యాకోబు పత్రిక 2:23. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. చూడండి, అబ్రాహాముకి దేవుని స్నేహితుడు అని పేరు వచ్చిందట. యెషయా గ్రంథం చదవండి ఒకసారి. 41:8. ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. 2వ దినవృత్తాంతాలు చూడండి 27 చదవండి. ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ స్నేహితుడైన అబ్రహాము సంతతి అంటాడు. ఇక్కడ మనం 3 వచనాలు చూసాం. 3 వచనాల్లో ఏమి రాయబడి ఉంది? అబ్రహాము దేవుని స్నేహితుడు అంతే. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎందుకు ఆయన స్నేహితుడయ్యాడు అంటే అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, దేవుడితో స్నేహం చేశాడు. దేన్ని బట్టి అబ్రహామును దేవుడు స్నేహితుడు అన్నాడు? సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అంటాడు, నేను చేయబోయేది అబ్రహాముకు దాచేదనా అంటాడు. అంటే దేవుడు ఏ పని చేస్తే ఆ పని దేవుడు అబ్రహాముకు చెప్పాలా? అక్కర్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను చేయబోయేది అబ్రహాముకు దాచేదనా? రేపు పొద్దున్న ఆయన బాధపడతాడు కదా, నాకు తెలియకుండా ఎందుకు చేసావు, నాకు తెలియకుండా సొదొమ గొమొర్రాను ఎందుకు నాశనం చేసావు, నా బంధువులు అక్కడ ఉన్నారు కదా, నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అని ఒకవేళ అబ్రహాము అడుగుతాడేమో అని దేవుడు పనిగొట్టుకొని పరలోకం నుంచి అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాము పెట్టిన భోజనం తిని అబ్రహాముతో చెప్తున్నాడు, ఇగో నేను సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వచ్చాను, నేను చేయబోయేది అబ్రహాముకు దాచేదనా? ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడంటే అబ్రహాము దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు. యాకోబు పత్రికలో ఏమని రాసింది చూడండి, 2వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నాం. దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి, ఇక్కడ యాకోబు ఏం చేశాడు? 22వ వచనం చదవండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు. కొంచెం ముందుకు చదువు, 21 చదువు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయన అతనికి నీతిగా ఎంచెను అన్న మాట ఉంది. కానీ అబ్రహాము నమ్మడమే కాదు, తన క్రియల ద్వారా కూడా నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు. ఏం క్రియ చేశాడంటే తన కుమారుని బలిపీఠం మీద పెట్టి కుమారుని అర్పించడానికి కత్తెత్తే వరకు అతడు విశ్వాసంలో నిలబడ్డాడు. నీకు ఏకైక కుమారుణ్ణి, నువ్వు ప్రేమించి కుమారుణ్ణి నువ్వు తీసుకొచ్చి బలిచ్చే అని అడిగినప్పుడు అబ్రహాం మారు మాట చెప్పలేదు, ఏడవలేదు, బతిమాలలేదు, భార్యతో సమాలోచన చేయలేదు. ప్రభా ఇంకేదైనా అడుగు ఇస్తాను, ఇది తప్ప ఇంకేదైనా అడుగు ఇస్తాను, నువ్వే ఇచ్చి నువ్వే తీసుకుంటావా, ఎలా ప్రభా, ఏటి ప్రభా అని ఏం అడగలేదు, ప్రార్థన చేయలేదు, బతిమాలలేదు. కొడుకుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, అగ్ని పట్టుకున్నాడు, ఏంటంటే గాడిదలకి వెళ్ళిపోయాడు అంతే కొండ మీద. నో క్వశ్చనింగ్, నో లాజిక్.
ఏమీ ఆలోచించలేదు. దేవుడు అడిగింది ఇచ్చేద్దాం అనుకున్నాడు అంతే. ఒకవేళ దేవుడు నా కొడుకుని బతికిస్తే బతికిస్తాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటాడు. ఒకవేళ నా కొడుకుని నేను చంపేసిన దేవుడు తిరిగి బ్రతికిస్తాడు అన్న నమ్మకంతో వెళ్ళిపోయాడు. తన క్రియల వలన అబ్రాహాము దేవునికి సన్నిహితుడయ్యాడు. తన ఏకైక కుమారుని బలిపీఠం మీద పెట్టడం వల్ల అతడు దేవుడికి స్నేహితుడయ్యాడు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తే, నా ఆజ్ఞలను పాటిస్తే, నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మీరు నాకు స్నేహితులు అవుతారు. అబ్రహాము దేవునికి స్నేహితుడని బైబిల్ మనకు అనేక రీతిలుగా సాక్ష్యం ఇస్తుంది. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కనుక అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అనేక జనములకు ఏమండి తండ్రిని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, నిర్గమకాండం తీయండి ఒకసారి. 33:10 చదవండి. ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట రాశారంటే, ఏమండి, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. హల్లెలూయా. అంటే మోషేతో దేవుడట ఎలాగ మాట్లాడేవాడట? ముఖాముఖిగా. అసలు దేవుణ్ణి చూడడమే కష్టం, చూస్తే చచ్చిపోతారు. యెషయా లాంటి భక్తుడే, అమ్మో నేను దేవుణ్ణి చూశాను, నేను చచ్చిపోతాను, నేను నశించిపోయాను అన్నాడు. అయిపోయింది నా పని అన్నాడు. కానీ ఇక్కడ మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతుండేవాడు. ఎలాగా? తన స్నేహితునితో మాట్లాడినట్టు. తన స్నేహితులతో ఎలాగైతే మాట్లాడుతాడో, మనం ఎలాగ స్నేహితులతో మాట్లాడుకుంటామో అలాగ దేవుడట మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవాడట. తిరిగి మళ్ళీ పాలెంలోకి వచ్చేవాడట, మళ్ళీ వెళ్ళేవాడట, మాట్లాడేవాడట, మళ్ళీ వచ్చేవాడట, దేవుడు చెప్పినవని చెప్పేవాడు, మళ్ళీ వెళ్ళేవాడు. అందుకే మోషే గురించి దేవుడు చెప్తాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో సాత్వికుడు, నా దాసుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదంటాడు. ఎవరో నా గురించి దర్శనంలో చూస్తారు, ఏదో స్వరం వింటారు, లేదా ఎవరో చెప్తే వింటారు, కానీ మోసే అలాంటి వాడు కాదు, ముఖాముఖిగా నాతో మాట్లాడతాడు అని దేవుడు చెప్తాడు. దేవుడు మానవుడితో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన నేను మీలో నివసించి సంచరించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని చెప్పాడు. నేను ఎక్కడో ఉండనయ్యా, మీతోనే ఉంటాను, కాబట్టి మీ మధ్యన నాకు ఒక నివాస స్థలం ఏర్పరచండి, మీ మధ్యనే నాకు గుడారం వేయండి, నేను కూడా గుడారంలో ఉంటాను అన్నాడు. సంచార గుడారం వేయించుకున్నాడు. ఒక మందసాన్ని తయారు చేయమన్నాడు, అందులో నేను ఉంటానని చెప్పాడు. ఆ కెరూబుల మధ్య ఆ కరుణాపీఠం మీదకి నేను వచ్చి మీతో మాట్లాడుతానని చెప్పాడు. మనం ఎక్కడో ఉంటాడు దేవుడు అనుకుంటాం, మన మధ్యనే ఉంటాడు దేవుడు. చాలామంది ఏమండి, ఇప్పుడు చర్చిలోకి వచ్చాం, మనందరం చర్చిలో ఉన్నాం, అందరం చర్చిలో ఉండి ఇప్పుడు ఏం చేస్తాం మనం? యేసయ్యా మా మధ్యకి రానాయనా, మా మధ్యన ఉండనాయనా,
మా స్తుతుల మీద ఆశ్రయుడు ఉండండి నాయనా అని పిలుస్తాం. అసలు పిలక్కర్లేదు. ఎందుకంటే ఎచ్చటి ఇద్దరు ముగ్గురు నా నామములు ఉంటారు, వారి మధ్య నేను. ఆల్రెడీ దేవుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. అబద్ధమాటు కానీ నరమాత్రుడు కాడు. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ మన మధ్యన దేవుడు ఉన్నాడు. మనతో సహవాసం చేయడానికి ఇష్టపడి ఇక్కడ ఉన్నాడు. నేను మీ మధ్యన ఉంటాను కనుక మీరు అడిగినవన్నీ పరలోకంలో నెరవేరుస్తాను. ఇద్దరు ముగ్గురు ఏకీభవించిన ఎడల దేన్ని బంధిస్తే పరలోకంలో బంధిస్తాను, దేన్ని విడిపిస్తే పరలోకంలో విడిపిస్తాను. ఎందుకంటే నేను మీ మధ్యన ఉంటాను కనుక అని చెప్పాడు. దేవుడు మన మధ్యనే ఉన్నాడు. ఆ భయం కలిగి మనం ఉండాలి, ఆ స్పృహ కలిగి మనం ఉండాలి, ఆ కాన్షియస్ మనకు ఉండాలి. హల్లెలూయా. మోసేతో దేవుడు చెప్తున్నాడు, నేను ఎక్కడో ఉండను, మీ మధ్యనే ఉంటాను. నా కోసం ఒక స్థలం నిర్మించండి, నేను మీతో ఉంటాను. ముఖాముఖిగా స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆదికాండం చూడండి, 3వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఇక్కడ ఏం మనకు అర్థం అవుతుంది? ఆదాము అవ్వల్ని దేవుడు ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో వారికి కావలసినవన్నీ పెట్టాడు. మంచి నీరు పెట్టాడు, మంచి ఫలాలు పెట్టాడు, మంచి ఆహారం కావలసినవన్నీ అక్కడ పెట్టాడు. మీరు ఇందులో ఉండండి అని చెప్పాడు. దీన్ని చక్కగా సేద్యం చేసుకొని తినండి అని చెప్పాడు. అంత బాగుంది, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి అని చెప్పాడు. అలాగే నన్ను వదిలేదు. రోజు దేవుడు వచ్చేవాడు అట్లా చల్లపూట, సాయంకాలం అయ్యేసరికి వచ్చి ఆ తోటలో వారితో పాటు సంచరించేవాడట, వారితో పాటు మాట్లాడేవాడట, వారికి కావాల్సినవన్నీ నేర్పించేవాడట. చల్లపూట తోటలో సంచరించుచున్న దేవుని స్వరం విన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏడి ఆదామేడి, ఆదాము ఆదాము అని తిరుగుతూ ఉన్నాడు చుట్టూ. ఆదాము ఆదాము అని తిరుగుతున్నాడు దేవుడు. అంటే రోజు ఆదాముతో కలిసి అవ్వతో కలిసి వారు సావాసం చేసేవారు కనుక ఆదాము కనబడిపోయేసరికి వెతుకుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం చూడండి, 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని గనుక అతడు లేకపోయాడు. ఆదాముతో సహవాసం చేశాడు, ఇక్కడ హానోకుతో సహవాసం చేస్తున్నాడు, హానోకుతో నడుస్తున్నాడు. హానోకు దేవునితో నడిచినంటే అర్థం ఏంటి? దేవుడు హానోకుతో నడుస్తున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, వాళ్ళ స్నేహం మధ్యలో ఆగిపోలేదు. 300 సంవత్సరాలు దేవుడితో నడుస్తూనే ఉన్నాడు. ఆ స్నేహం ఎంత బలమైపోయిందంటే, ఎంత బంధం పెరిగిపోయిందంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బంధం పెరిగిపోయింది.
300 ఏండ్లు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక హానోకు లేకపోయాను అని బైబిల్లో ఉంటుంది. హానోకుతో నడిచి 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 ఒకరోజు హానోకు, ప్రభువా చాలాసేపు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాను. అవును, నేనే వెళ్ళిపోవాలి, పరలోకంలో నాకు చాలా పనులు ఉన్నాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏటో ప్రభువా, ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, నీతోటే ఉండాలనిపిస్తుంది నాకు. అవును హానోకు, నాకు కూడా నీతోటి ఉండాలనిపిస్తుంది. మరి ఏం చేద్దాం? నీ ఇష్టం ప్రభువా, అయితే నాతో వచ్చే. రోజు అక్కడి నుంచి నేను రావడం, ఇక్కడి నుంచి నువ్వు రావడం, ఇద్దరు కలిసి రావడం ఎందుకు, నాతో వచ్చే అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఆ బంధం ఎంత ఎక్కువైపోయిందంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బంధం పెరిగిపోయింది. అందుకే హానోకుని దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక హానోకు లేకపోయాను. హానోకు శవం ఎక్కడ దొరకలేదట, హానోకు సమాధి ఎక్కడ దొరకలేదట. ఏమైపోయాడు అంటే ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడండి అని చెప్పిందట అలా ఆవిడ. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మరణము రుచి చూడకుండా వెళ్ళిపోయినటువంటి దేవుని స్నేహితుడు హానోకు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో నోహు నడిచాడు. నోహు దేవుడితో నడిచాడు. చూడండి, చూడండి. నోహు దేవునితో కూడా ఎన్ని వచ్చిన మళ్ళీ 9 8వ వచనం ఉంది. అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోహు నీతిపరుడు, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్టు నడిచేవాడు. దేవుడికి ఒకరోజు భూలోకం చూసినప్పుడు చాలా చెడిపోయిందట. దేవుడికి చాలా కోపం వచ్చిందట. కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నాడు. 6వ వచనం చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నంత చెడిపోయిందట భూలోకం. ఆ కింద వస్తే 12వ వచనం అంటాడు, భూలోకం చూసినప్పుడు అది చెడిపోయిందెను, భూమి మీద సమస్త శరీరులు మార్గములు చెరిపేసుకున్నారు. అంటే భూమి మీద మానవులందరూ తమ మార్గాలు చెరిపేసుకున్నారు. అంటే ఏ మార్గాలు? దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు అన్నీ మర్చిపోయారు. ప్రతిరోజు చల్లపొట్టు వచ్చి ఆదాముతో తిరిగి నేర్పించిన దేవుని జ్ఞానం అంతా పక్కన పెట్టేసి మనుషులు తమకు నచ్చినట్టు జీవించడం మొదలుపెట్టారు. ఇలా ఉండండి బాబు, ఇలా చేయండి బాబు, ఇది ఇలా మనం ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని నేర్పిన మాటలని పక్కన పెట్టేశారు. ఎవరికి నచ్చిన త్రోవలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు వేసిన మార్గాలు చెరిపేశారు. చెడిపోయారు మానవులు. దేవుడు కోపం వచ్చి భూలోకం అంతా నాశనం చేసేద్దాం అనుకుంటే ఒక్కడ కనబడుతున్నాడు, దేవునితో నడిచినవాడు, దేవుడితో సహవాసం చేస్తున్నవాడు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నవాడు. భూలోకం అంతా చూస్తుంటే ఒక్కడ కనిపించాడట. ఈ భూలోకం అంతా నాశనం చేస్తే ఈయన కూడా నాశనం అయిపోతాడు, కాబట్టి ఈయన కాపాడాలని దేవుడు అనుకున్నాడట. దేవుడు దిగి వచ్చి నోహు దగ్గరికి వెళ్ళి, బాబు నీ కోసం, నీ ఇంటి వారి కోసం ఒక పడవ కట్టుకో, ఒక రక్షణ నావ కట్టుకో అని చెప్పి, అది ఎలా కట్టాలో, దాన్ని కట్టవలసిన విధం, దేంతో కట్టాలి, ఏ చెక్కతో కట్టాలి, ఎలా కట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అన్నీ చెప్పాడు. చెప్పి నోహు పడవ కడతా ఉంటే ఆయన 2 ముగ్గురు కొడుకులు, 3 కోడళ్ళు, తన భార్య
మొత్తం 8 మంది కష్టపడి కట్టారట పడవను. ఎన్ని రోజులు తెలుసా? 100 సంవత్సరాలు కష్టపడ్డారట. అప్పుడు సామిళ్ళు లేవు, పెద్ద పెద్ద మిషన్స్ ఏమి లేవు. కానీ 450 అడుగులు పొడవు పడవ, 75 అడుగులు హైట్, 3 అంతస్తుల కట్టాలి. ఎన్ని చెట్లు కుట్టారో, ఎన్ని చెక్కలు చీరారో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో. పని చేస్తూనే ఉన్నారు దేవుని మాట కోసం. 100 సంవత్సరాలు కష్టపడి కట్టారండి పడవ. 100 సంవత్సరాలు దేవుడు ఆగిపోయాడు అలాగే. ఎవరి కోసం? నోవహు కోసం. తన స్నేహితుడైన నోవహు కోసం, తనతో నడిచిన నోవహు కోసం. ఒక వ్యక్తి దేవుడితో సహవాసం చేస్తే ఆయన కుటుంబం కాదు, అనేకులు రక్షించబడతారు. ఒక మనిషి దేవుడితో సహవాసం చేస్తే, స్నేహం చేస్తే, అతన్ని బట్టి అనేకులు దీవించబడతారు. మోసే ఒక్కడు దేవుడితో స్నేహం చేస్తే, అబ్రహాం ఒక్కడు దేవుడితో స్నేహం చేస్తే ఆయన తరతరాలు దీవించబడ్డాయి. మోసే దేవుడితో సహవాసం చేసి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుకి కట్టడంలో నియమాలు, నిబంధనలు తీసుకొచ్చాడు. ఇది దేవుడి చిత్తం, దేవుడి ఆలోచన, దేవుడికి ఇది నచ్చుతుంది, ఇది నచ్చదు అని అన్ని తీసుకొచ్చి ఇచ్చింది మోసే గారు. హానోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే. బ్రతికితే క్రీస్తుతోటే, చచ్చిపోయినా మంచిదే, అప్పుడు కూడా ఆయనతోటే. ఇక్కడున్న ఆయనతోటే, అక్కడున్న ఆయనతోటే. ఇటువంటి స్నేహం. ఒక దుర్మార్గుడు, మొట్టమొదటి అంతకుడు, తమ్ముని చంపేసిన తమ్ముడు చంపిన కయీను ఏం స్టేట్మెంట్ ఇస్తాడో తెలుసా? చూడండి, 4వ అధ్యాయం. ఓకే, ఒక్క నిమిషం. 16వ వచనం చదవండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఒక్క నిమిషం. 14వ వచనం చదవండి. 13 చదవండి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు దేశ దిమ్మరణై యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని. చూడండి, నోవహును దేవుడు ఈ కయీనును దేవుడు ఏం చేశాడంటే, నీ తమ్ముడిని చంపావు కాబట్టి ఇక్కడ నీకు స్థానం లేదు, ఏదైనా తోటలోంచి నువ్వు బయటికి పొమ్మన్నాడు. వదిలి వెళ్ళిపో, నా దగ్గరకు రావద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు అని చెప్పేసి. ఈ దుర్మార్గుడైన తమ్ముడిని చంపినటువంటి ఈ కయీను ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఈ శిక్ష నువ్వు ఇచ్చావు నాకు శిక్ష, ఇది నేను భరించలేను. నీ సన్నిధికి రాకుండా దేశ దిమ్మని తిరగడం అస్సలు నేను భరించలేను. నువ్వు నీ సన్నిధిలోంచి నన్ను తోలేస్తున్నావు కాబట్టి ఆ బతకడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు నన్ను చంపేయి అన్నాడు. నన్ను ఎవడు మొట్టమొదటి చూస్తాడు, నన్ను చంపును గాక, తనకు తానే శాపం పెట్టుకున్నాడు. నీ దగ్గరలో ఉండకుండా, నీ సన్నిధిలో ఉండకుండా నేను దేశ దిమ్మని తిరగడం నాకు అస్సలు ఈ బ్రతుకు ఇష్టం లేదు, నేను చచ్చిపోతే మంచిది, ఎవడు నన్ను కనుగొన్న వాడు నన్ను చంపును గాక అని తనకు తాను శాపం పెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి?
దేవునితో సహవాసం లేకుండా బ్రతకడం వేస్ట్ అనుకుంటాడు, అంత దుర్మార్గుడే. ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదన్నాడు. పశ్చాత్తాపడ్డా లేదా, దేవుడికి ఆయన నచ్చాడా లేదా తర్వాత సంగతి. ఆయన మనసులో బాధ చూస్తే మనకు అనిపిస్తుంది నిజంగా ఏదో ఉద్రేకంలో చేశాడు, కానీ అసలు దేవుడి నుంచి దూరం అవడం ఆయనకు అస్సలు ఇష్టము లేదు. దేవునితో స్నేహం పోతుంది అనుకోగానే అతడు చాలా బాధపడుతున్నట్టు మనకు కనబడుతుంది. దేవునితో స్నేహం చాలా అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. అది పోగొట్టుకుంటే కానీ మనకు అర్థం కాదు, ఆ విలువేయటం మనకు అర్థం కాదు. దేవునితో స్నేహం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. తన స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టువానికంటే గొప్ప స్నేహితుడు ఇంకెవడు లేడు అని చెప్పిన యేసు ప్రభువే తన స్నేహితుల కోసం తన ప్రాణము పెట్టేశాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని చెప్పి, ఇగో నేను మంచి కాపరిని కాబట్టి నా ప్రాణం పెట్టేస్తున్నాను పెట్టేశాడు. ఆయన మంచి స్నేహితుడే, మనం ఆయనకు మంచి స్నేహితులుగా ఉండాలి. ఎవరైతే నా ఆజ్ఞలను అనుసరిస్తారో వాడే నా స్నేహితుడు. ఎవడైతే నా ఆజ్ఞలను అనుసరిస్తాడో వాడు వెలుగులో ఉన్నవాడు. వెలుగులో ఎవరైతే నడుస్తారో దేవునితో, వాడు దేవునితో అన్యోన్య సహవాసం గలవాడై ఉంటాడు. ఆయన మార్గాల్లో ఆయన ఆజ్ఞల్లో నడవడమే స్నేహం చేయడు. లిటరల్గా దేవుడు వచ్చి మనతో చేయి పట్టుకొని నడవడు, కానీ ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తూ ఉంటే దేవుడితో నడుస్తున్నట్టే, దేవుడు మనతో నడుస్తున్నట్టే. మనల్ని ఆయన దీవిస్తూ ఉంటాడు. యోనాతాను తనకు కలిగినవన్నీ దావీదుతో షేర్ చేసుకున్నాడు. దావీదు పక్షాన్ని నిలబడ్డాడు. తండ్రి చంపేయడానికి చూస్తుంటే యోనాతాను కాపాడడానికి ప్రయత్నం చేశాడు. చాలాసార్లు సౌలు కోపం వచ్చి దావీదు మీదకి ఇసరాలనుకున్న కత్తి యోనాతాను మీదకి ఇసిరేసాడట చంపేద్దామని. అయినా తన స్నేహాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి రాజకుమారుడు గొర్రెల కాపుతో స్నేహం చేసినట్లు పరసంబంధమైనటువంటి దేవుని కుమారుడు మనతో స్నేహం చేస్తున్నాడు. ఆయన యోనాతాను ఎలాగైతే దావీదుకి అన్నీ ఇచ్చాడో అలాగే యేసు ప్రభు కూడా మనకు అన్నీ ఇచ్చాడు. పాపక్షమాపణ ఇచ్చాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, నిత్య జీవానికి వారసత్వం ఇచ్చాడు, అబ్బా తండ్రిని పిలవడానికి అధికారం ఇచ్చాడు. ఒక స్నేహితునికి ఇవ్వవలసిన అన్ని యేసు ప్రభు మనకి ఇచ్చాడు. మనమే ఆయనతో సరైన సహవాసం చేయట్లేదు, ఆ ప్రేమను చూపించటం లేదు. యోబుకు మంచి స్నేహితులు ఉన్నారు, దావీదుకు మంచి స్నేహితులు ఉన్నారు. దావీదు కోసం దావీదుని ఇంట్లో కూర్చోబెట్టి దావీదు పక్షాన యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు. ఎత్తయ్య అని ఒకడు ఉన్నాడు, ఆయనైతే దావీదుని ప్రొటెక్ట్ చేసుకుంటూ తన సైన్యంతో పాటు అడవిలోకి తీసుకెళ్ళాడు. గొప్ప స్నేహితులు ఉన్నారు దావీదుకి. దావీదు దగ్గర బలాఢ్యులైన స్నేహితులు ఉండేవారు. యేసు ప్రభుకు కూడా అలాంటి స్నేహితులు కావాలి. యేసు ప్రభు పేరు ప్రఖ్యాతులు పెంచేవాళ్ళు, ఆయన నామాన్ని మహింపరిచేవాళ్ళు, ఆయన రాజ్య సువార్తను మోసుకెళ్ళే స్నేహితులు యేసు ప్రభుకు కావాలి. అందుకే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. మనం పాటలు పాడుతాం, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఆయన స్నేహితుడే, కానీ నువ్వు కూడా మంచి స్నేహితుడిగా ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీతో స్నేహం, నీతో సహవాసం,
దాని కొరకే మమ్మల్ని నువ్వు ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు. మాతో స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. మేమే ప్రభువా నీతో సరైన స్నేహం చేయలేకపోతున్నాం, నీ ఆజ్ఞల ప్రకారం నడవలేకపోతున్నాం, ప్రేమ కలిగి జీవించలేకపోతున్నాం. అందుకే నీకు దూరం అయిపోతున్నాం. తండ్రి, నీ స్నేహం మాకు అవసరం. తండ్రి, నీతో స్నేహం చేయడం మాకు నేర్పించండి. నీ ఆజ్ఞలను పాటించడం మాకు నేర్పించండి. తండ్రి, మోసే నీతో ముఖాముఖిగా మాట్లాడినట్టు, తండ్రి అబ్రాహాము నీతో స్నేహం చేసినట్టు, హానోకు నీతో నడిచినట్లు, నోహు నీతో నీ కృప పొందినట్లు అటువంటి స్నేహం మాకునివ్వండి నాయన. అటువంటి సమర్పణ మాకివ్వండి, అటువంటి సహవాసం మాకివ్వండి. అటువంటి నాయనా నీ ఆజ్ఞలను పాటించేవారుగా మమ్మల్ని ఉంచండి, దీవించండి నాయనా. మా స్నేహితుడిగా మీరు ఉండండి. నీ స్నేహం కొనసాగించుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలందరినీ దీవించండి, పేరు పేరును ఆస్వాదించండి. విడువని ఎడబాయని దేవుడిగా మాతో ఉండండి. రాబో వారమంతా కాపాడండి. చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో, చేతి పనుల్లో, ప్రయత్నాల్లో సఫలత ఇవ్వండి. జై జీవితం ఇవ్వండి. నెమ్మదిచ్చి పంపించండి. నీ కాపుదల భద్రతలోని బిడ్డలందరినీ ఉంచండి. మరొక పునరుత్థాన దినమందు తిరిగి నీ పాదాల చెంత నిలబెట్టండి. ఇగో తండ్రి, నీ బలను సమీపిస్తుండగా మాకు యోగ్యత కలుగు చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందండి. యేసయ్య అతి శ్రేష్ఠ నామమున మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన విన్నవించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, కృప, శాంతి, సమాధానం, నెమ్మది బిడ్డలందరికీ తోడై ఉండి సదా సర్వ సత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్.